హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు కల్కి సీక్వెల్పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. క్రికెట్ మ్యాచ్ల ఫీవర్లో సైతం అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకోవడం కల్కి మూవీకే సాధ్యమైందని చెప్పవచ్చు. నార్త్లో సైతం కల్కి మూవీ కలెక్షన్ల విషయంలో అదరగొట్టిందన్న సంగతి తెలిసిందే. కల్కి పార్ట్ 1 సినిమాలో ప్రభాస్ గారి కంటే అమితాబ్ గారే హైలైట్ అయినా కల్కి 2 సినిమాలో మాత్రం ప్రభాస్ గారు హైలైట్ కానున్నారని సమాచారం అందుతుంది. కల్కి సీక్వెల్లో కమల్ పాత్రను పవర్ఫుల్గా చూపించబోతున్నారు మేకర్స్. ప్రభాస్ కమల్ మధ్య సన్నివేశాలు సైతం వేరే లెవెల్లో ఉండనున్నాయని సమాచారం అందుతుంది. ప్రభాస్ కమల్ మధ్య ఫైట్ సీన్స్ వేరే లెవెల్లో ఉండబోతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కల్కి సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ కాగా కల్కి సీక్వెల్లో సైతం యాక్షన్ సీన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతుంది. కల్కి 2 సినిమాకు ఈ సీన్స్ హైలైట్ కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కల్కి 2 సినిమా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. కల్కి సీక్వెల్పై సైతం ఫ్యాన్స్ను మెప్పించడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగేశ్వర్ కల్కి 2 సినిమా రిలీజ్ తర్వాతనే కొత్త సినిమాలను ప్రకటించే అవకాశాలైతే ఉన్నాయని సమాచారం అవుతుంది. కల్కి సీక్వెల్ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2 సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ని ఎన్నో రెట్లు పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి 2 సక్సెస్ ఎంతో మంది సెలబ్రిటీల కెరీర్కు ప్లస్ అవనుందని తెలుస్తున్నటువంటి సమాచారం. కల్కి సీక్వెల్లో కమల్ పాత్రను పవర్ఫుల్గా చూపించబోతున్నారు మేకర్స్. ప్రభాస్ కమల్ మధ్య సన్నివేశాలు సైతం వేరే లెవెల్లో ఉండనున్నాయని సమాచారం అందుతుంది. కల్కి సీక్వెల్లో సైతం యాక్షన్ సీన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.